తెలంగాణ రాజకీయం ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. తెలంగాణ బీజేపీలో అత్యంత పవర్ఫుల్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆ మహిళా నేతకు కేంద్ర కేబినెట్ లో బెర్త్ దాదాపు ఖరారైందా? పైరవీలు చెయ్యను, అధిష్టానం చెబితే కాదనను అంటూనే ఆ జాతీయ స్థాయి లీడర్ కేంద్ర మంత్రి పదవిపై ఆస్తులు పెట్టుకున్నారా? మహిళా కోటాలో అటు పాలమూరు సాక్షిగా జయజమ్మకు లైన్ క్లియర్ అయిందా? 2029 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ప్రధాని మోదీ వేస్తున్న ఆ పొలిటికల్ మాస్టర్ ప్లాన్ ఏంటి? కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ నుండి మరొక కేంద్ర మంత్రి రాబోతున్నారా? పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్న ఆ లోగుట్టు స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతూ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతోంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన కమలం పార్టీ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే ఏకంగా 2019 కంటే మరో 4 స్థానాలు అదనంగా గెలిచి 8 మంది ఎంపీలతో తిరుగులేని జోష్ మీదుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేయడమే బీజేపీ ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి చిన్న అవకాశాన్ని వదులుకోకుండా తెలంగాణలో పర్యటిస్తూ క్యాడర్ను ఉత్సాహపరుస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే తెలంగాణ నుండి మరో ఎంపీకి కేంద్ర కేబినెట్లో స్థానం కల్పించాలని మోదీ భావిస్తున్నారట. ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా ఇప్పుడు రెండో భర్తీ ఎవరికి దక్కబోతుందన్న దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తెలంగాణ నుండి గెలిచిన 8 మంది ఎంపీలలో ప్రస్తుతం అందరి చూపు ఒక్కరిపైనే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జయజమ్మగా రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న డీకే అరుణ తెలంగాణ నుండి గెలిచిన ఏకైక మహిళా ఎంపీగా ఉన్నారు. బీజేపీలో చురుకైన నేతగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను ఉత్తేజపరుస్తూ మహిళా సమస్యలపై గళమెత్తుతున్నారు. అరుణకు దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1996లో మహబూబ్ నగర్ నుండే ఎంపీగా పోటీ చేసి తన పొలిటికల్ కెరియర్ ప్రారంభించిన ఆమె 2004, 2009, 2014 ఎన్నికల్లో గద్వాల నుండి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అప్రతిహత విజయాన్ని అందుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అరుణ ఆనాటి నుండి తన మార్క్ ఫైవ్ బ్రాండ్ వాయిస్ ను వినిపిస్తున్నారు. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన అరుణ అనతి కాలంలోనే తన గట్స్తో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని దక్కించుకున్నారు. ఇక గత 2024 లోక్సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ను ఢీకొట్టి హోరాహోరీ పోరులో ఎంపీగా గెలిచి ఢిల్లీ పెద్దల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అరుణను కేంద్ర మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా కూడా నియమించడంతో ఆమెకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కడం ఖాయమనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో గట్టిగా సాగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతుందన్న వార్తల నేపథ్యంలో మహిళా కోటా కింద డీకే అరుణకు గ్యారంటీగా మంత్రి పదవి వరించబోతుందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో బీజేపీలో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన మహిళా ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. కానీ ఆమె ఓటమి చెందడంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు పార్టీ కోసం గట్టిగా వాయిస్ వినిపించే గట్సున్న డీకే అరుణ సరైన వ్యక్తి అని అధిష్టానం భావిస్తోందట. బీజేపీ ఎప్పుడూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని చెబుతుంటుంది. ఆ కోణంలో చూసినా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న అరుణకు ప్రమోషన్ ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటే అటు మహిళా బిల్లుకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ను సమర్థవంతంగా ఢీకొట్టేందుకు ఒక బలమైన లీడర్ దొరుకుతుందని హైకమాండ్ లెక్కలు వేస్తోంది. తనకై తానుగా ఎలాంటి పైరవీలు చేసుకోనని, అధినాయకత్వం ఏ బాధ్యత అప్పగించినా తూచా తప్పకుండా అమలు చేస్తారని అరుణ చెప్తున్నప్పటికీ ఆమె అనుచరులు మాత్రం జయజమ్మకు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయమని ధీమాగా ఉన్నారు. ఇక డీకే అరుణ తండ్రి చిట్ట నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే. అలానే భర్త భరత్ సింహారెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన అరుణ దాదాపు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యాడర్ వర్గం ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ అవసరం ఉంటుంది.
గతంలో 4 ఎంపీలు గెలిస్తే ఒక మంత్రి పదవి రాగా ఇప్పుడు 8 ఎంపీ స్థానాలు గెలవడంతో ఇప్పుడు మరో మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. గతంలో ఇక్కడి నుండి మల్లికార్జున గౌడ్ కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో దిగ్గజ నేత అయిన ఎస్ జైపాల్ రెడ్డి కూడా పాలమూరు వాసిగానే కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఇప్పుడు కనుక డీకే అరుణకు మోదీ క్యాబినెట్లో స్థానం దక్కితే పాలమూరు గడ్డను కేంద్ర మంత్రి పదవి వరించడం ఇది 3వసారి అవుతుంది. దీనివల్ల వెనుకబడిన పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయని స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కేంద్ర కేబినెట్లో మరికొంత ప్రాతినిధ్యం పెరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భారీ మైలేజ్ వస్తుందన్న అంచనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ 5 బ్రాండ్ డీకే అరుణ చుట్టూ తిరుగుతున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తలు ఇప్పుడు రాష్ట్ర బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ నింపాయి. జాతీయ ఉపాధ్యక్షురాల నుండి కేంద్ర మంత్రిగా జేజమ్మ ప్రమోషన్ పొందితే అది పాలమూరు జిల్లాకే కాక రాష్ట్ర బీజేపీకి పెద్ద అసెట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు కమలనాథులు. మరి ప్రధాని మోదీ ఈ విస్తరణలో అరుణకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో, ఆ అదృష్టం జేజమ్మను ఎప్పుడు వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.